Hi, SivaKrishna. Hi, sir. సో ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఒక రోల్ ఉంది, జూనియర్ SRE అని. దాన్ని డిస్కస్ చేద్దాం కంపేర్ చేసి. పాయింట్స్, జేడి పాయింట్స్, జాబ్ డిస్క్రిప్షన్ పాయింట్. SRE అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సో బేసికల్గా వాట్ దే ఆర్ ఆస్కింగ్ 1 to 2 years of systems and applications automation experience in 24/7 production service environments. Actually, if you take any typical IT systems, they all are running on the production system. You take any e-commerce sites, Amazon.com, Flipkart.com, then you have so many e-commerce sites globally. All those are running in the production servers. That production environments need to be supported by the IT staff 24/7. అంటే షిప్ సిస్టంలో వర్క్ చేసి అక్కడ ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి వర్క్ చేస్తారు వాళ్ళు. వాటిలో ఏముంటాయి, మళ్ళీ L1 and L2 అని కేటగిరీస్ ఉంటాయి. L1 అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సైటు 404 ఎర్రర్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏంటి యాక్చువల్గా IP అడ్రస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఫైల్, లేకపోతే కరెక్ట్ IP అడ్రస్ ఇవ్వలేదన్నా ఏదో సమ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూ స్పాట్లో ఫిక్స్ చేసేదాన్ని L1 అంటే. L2 అంటే టైం తీసుకుంటుంది, ఒక 3 hours 4 hours లోపల ఫిక్స్ చేయాలన్నమాట. అండ్ దానికి కొంచెం టెక్నికల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు కావాలన్నమాట. సో ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ హ్యాండిల్ చేసిన వాళ్ళు కావాలి. దాని మీనింగ్ అది, ఈ పర్టికులర్ సెంటెన్స్ మీనింగ్. దెన్ 1 to 2 years of experience developing infrastructure projects. అంటే మీకు క్లౌడ్ సెటప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం. ఇప్పుడు మీరు ఏదైతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్స్ చేశారో వాటి మీద ఆ ఎగ్జాంపుల్స్ మీద చేస్తారు. ఇప్పుడు మీరు 2-tier ఆర్కిటెక్చర్ చేశారు, ఓకే, వర్డ్ప్రెస్ సైట్ బిల్డ్ చేయడానికి. అట్లా ఏదో డిఫరెంట్ అప్లికేషన్స్ రన్నింగ్ అవుతూ ఉంటాయి వెబ్సైట్స్. వాటి మీద బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. విత్ డిస్టింగ్విష్డ్ ట్రాక్ రికార్డ్ ఆన్ టెక్నికల్లీ డిమాండింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ టాప్ ఆఫ్ AWS అండ్ VMware. అంటే టెక్నికల్గా యూ షుడ్ బి సావీ ఇన్ AWS ఆర్ VMware. VMware అనేది ప్రైవేట్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మీ ల్యాప్టాప్ VMware అనేది సెటప్ చేసి VMware వర్క్ స్టేషన్ ఒక 2-3 వర్చువల్ మిషన్స్, లైనక్స్ మిషన్స్ ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. మీరు డాకర్ ఉంది, డాకర్ మీద చేసినప్పుడు ఏముంది, డాకర్ ఇంజిన్ సెటప్ చేస్తారు, డాకర్ ఇన్స్టాల్ లైనక్స్ మిషన్లో. అది ఇంజిన్లో ఏముంటుందంటే కామన్ నెట్వర్క్ బస్ ఉంటుంది అనమాట. ఆ నెట్వర్క్ బస్లో ఒక్కొక్క IP అడ్రస్తో కంటైనర్స్ కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వర్డ్ప్రెస్ సైట్ ఉంది అనుకో, వర్డ్ప్రెస్ సైట్ యూ కెన్ ఇన్స్టాల్ ఆన్ డాకర్ మిషన్ కదా. Then you can connect 2-tier architecture, back-end server, database server, front-end Apache server. Both can be connected and it can be operated on local private cloud environment. ఆ ప్రైవేట్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్స్ లో అరేకల్ వర్చువల్ బాక్సెస్ అని ఉంటాయి, అరేకల్ ప్లాట్ఫామ్ మీద, క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద. తర్వాత VMware అని ఉంటుంది, వర్చువల్ మిషన్స్, సారీ VMware సాఫ్ట్వేర్ నుంచి. 1 minute. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లా సెటప్ చేసే ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. నెక్స్ట్, ప్రొఫిషియంట్ అండ్ కాంపిటెంట్ స్కిల్స్ విత్ కోడ్ అండ్ స్క్రిప్టింగ్, డీబగ్గింగ్. ఎగ్జాంపుల్ పైథాన్ భాష. ఇప్పుడు యూ వర్క్ విత్ 4 to 3 పైథాన్ స్క్రిప్ట్స్ ఆల్సో కదా. సో దానిలో ఏం చేశారు మీరు, యూ రోట్ ద కోడ్, PHP కోడ్ for adding records, deleting records, so updating records. Then that is called code scripting. Okay. Then debugging, you tested them. There were some errors. You debugged the code. You made them correctly. Finally, the application is running in Python, right? So the same way, you should have experience with proficiency and competency in handling స్క్రిప్టింగ్ పార్ట్. సో ఎందుకంటే లైవ్లో రాంగ్ స్క్రిప్ట్స్ డిప్లాయ్ చేసి ఉండొచ్చు. దోస్ ఇష్యూస్ యూ నీట్ ఐడెంటిఫై, యూ నీట్ టు వర్క్ లైక్ ఆన్ L2 ఇష్యూ అంటే 3 to 4 hours రిజాల్వ్ చేయాలన్నమాట. అది ఓకే.
So clear understanding of agile development methodologies. So you have walked through my agile tutorials కదా ఇంతకుముందు. అది ఒకటి చేశాను దాని మీద ఎజైల్ ప్రాసెస్ మీద. ఎజైల్ ప్రాసెస్లో ఏముంటుంది యాక్చువల్గా నీకు ఎజైల్ మెథడాలజీస్ అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? సైకిల్ ఒకటి, జాబ్స్ లైఫ్ సైకిల్, ఫస్ట్ రిక్వైర్మెంట్ దగ్గర నుంచి. రిక్వైర్మెంట్స్ ఏం చేస్తారు, దేంట్లోకి కన్వర్ట్ చేస్తారు, ఏ సైకిల్స్లోకి? స్ప్రింట్ ఒకటి, స్ప్రింట్స్ ఉంటుంది. ఓకే, గుడ్. స్ప్రింట్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. స్ప్రింట్ సైకిల్స్తో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, డెలివరీ, ప్రాజెక్ట్ యాక్టివిటీస్ డెలివరీ అన్నమాట. అంటే ఇంక్రిమెంటల్గా డెలివరీ చేస్తారు స్ప్రింట్ సైకిల్స్తో. సో ఆ అండర్స్టాండింగ్ ఉండాలి ప్రాజెక్ట్స్లో. డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ప్రాక్టీసెస్ తెలియాలి, SRE ప్రాక్టీసెస్ తెలియాలి, సైట్ రిలయబిలిటీ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడే నువ్వు ఒక వీడియో చేసావు కదా, ప్రెజెంటేషన్ ఇచ్చావు. సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటే ఏంటి, what are the components it consists, what are the activities it has got, how it is connected to the DevOps activities, అదంతా డిస్కస్ చేసావు కదా ఒక సెక్షన్లో. సో అట్లా ప్రాక్టీసెస్ మీద అవేర్నెస్ ఉండాలి, అవి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే మీకు ఎజైల్ మెథడాలజీలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ తర్వాత రిలీజియస్ డివైడ్ చేసేస్తారు డిఫరెంట్ సైకిల్స్లో. అదంతా అవేర్నెస్ ఉండాలన్నమాట, ఎట్లా చేస్తారు ప్రాజెక్ట్ అనేది ఎజైల్లో. సో నాలెడ్జ్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ CI/CD పైప్ లైన్స్. సో ఆటోమేషన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ ఉంది, డిప్లాయ్మెంట్ ఆటోమేషన్ ఉంది. సో యూ హ్యావ్ డన్ ఆల్ దోస్ థింగ్స్ డ్యూరింగ్ అవర్ కోచింగ్, అంతే కదా? యూ హ్యావ్ వర్క్ విత్ టెరాఫార్మ్ స్క్రిప్టింగ్, JSON స్క్రిప్టింగ్, Boto 3 స్క్రిప్టింగ్, Lambda services also you used it, and CI/CD pipelines kuda you did demos on that. So I experience AWS CI/CD pipeline. ఇక్కడ వీళ్ళు అడిగేది AWS మీద కానీ VMware కానీ. CI/CD పైప్లైన్ ప్రైవేట్ క్లౌడ్లో కూడా ఉంటుంది, కామన్గా ఇచ్చాడు ఇక్కడ రూల్స్ మీకు జాబ్ డిస్క్రిప్షన్ పాయింట్స్. సో అసోసియేటెడ్ టూల్స్ సచ్ as Jenkins, Chef. ఇప్పుడు ఎగ్జాంపుల్ AWS Jenkins యూజ్ చేసి కోడ్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు. ఇంకా మీరు చేయలేదు ఆ ప్రాజెక్టు, మనం అనుకున్నాం Jenkins can be integrated with AWS and CI/CD pipelines can be executed from Jenkins into AWS అన్నమాట. AWS అంటే రిపాజిటరీస్ AWSలో ఉంటాయి, డిప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? Jenkins ద్వారా ఎన్వైరన్మెంట్లో డిప్లాయ్మెంట్ ఉంటుంది. డిప్లాయ్మెంట్ ఏం చేయాలి? వేర్ అసోసియేటింగ్ విత్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అన్నమాట, పైప్ లైన్ క్రియేట్ చేసి, అంతే కదా? సో ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ స్కేలబుల్ అండ్ హైలీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. స్కేలబిలిటీ, వాట్ ఈస్ స్కేలబిలిటీ? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? స్కేలబిలిటీ అంటే ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుంది వెబ్సైట్. సో స్కేలబిలిటీ అంటే ఇప్పుడు యూజర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఆ సర్వర్స్ హ్యాండిల్ చేయనప్పుడు మనము స్కేల్ అప్ చేయాలి రిసోర్సెస్ని. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ చేయాలి, సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజు. అంటే ఇప్పుడు AWSలో ఎట్లా చేస్తారు మీరు? లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సర్స్లో ఏముంటాయి? మీరు 2 రీజియన్స్ మినిమం కనెక్ట్ చేస్తారు ఒక సైటు. లోడ్ బ్యాలెన్సర్ DNS ఫ్రంట్ అండ్ IP అడ్రస్ లేదా సైట్ నేమ్ ఉంటుంది, DNSకి అసోసియేట్ అయ్యి, అంతే కదా? సో అప్పుడు ఏమవుతుంది? లోడ్ ఎక్కువైన కొద్ది ఏమవుతుంది? ఆటో స్కేల్ ఏం చేస్తుంది? లోడ్ వెరిఫై చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ డిఫరెంట్ రీజియన్స్లో డిప్లాయ్మెంట్. అక్కడ అదే మినిమం సర్వర్స్ మ్యాక్సిమం అని ఉంటుంది కదా, మినిమం మ్యాక్సిమం సెటప్ చేస్తాం అన్నమాట మనం లోడ్ బ్యాలెన్సర్ ఆటో స్కేల్ సెటప్ చేసినప్పుడు. దానికి ఏంటి? అప్ స్కేల్ డౌన్ స్కేల్ రెండు ఆటో స్కేలింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. అక్కడ మీరు యూజ్ చేస్తారు. హైలీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఎస్, ఇట్ కెన్ బి వెన్ యు ఆర్ మేకింగ్ స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ హ్యాస్ గాట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఈ-కామర్స్ సైట్ ఉంది అనుకో, Amazon.com అనేది US సైట్. ఆ US సైట్లో గ్లోబల్గా ఎవరైనా కొనొచ్చు, మనం కొంటే అక్కడి నుంచి పంపిస్తారు ఇక్కడికి కొన్ని ఐటమ్స్. ఓకే, సో APAC రీజియన్ నుంచి ఒక సైట్ ఉంటుంది అనుకో, APAC రీజియన్ లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇంకొక లొకేషన్లో సెటప్ చేస్తారు. లెట్స్ సే we might have one site in Mumbai or Hyderabad, then they might create another site
in Singapore region, another site in Hong Kong region. Atla different locations they can create it and with auto scale setup when load is increased. Right? And customers load ఎక్కువైపోతే systems are going to be distributed into different regions. Similar infrastructure anta మొత్తం డిప్లాయ్మెంట్ అంతా అక్కడ అవుతుంది అనమాట, ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద replicas are going to be set up అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే ఎక్కువ లోడ్ బ్యాలెన్స్ పని చేస్తుంటారు మీరు, ఆటో స్కేల్ మీద ఉండాలి. అవును, రైట్. Experience using tools to create and manage CI, continuous integration and continuous delivery pipelines. సో ఇక్కడ టూల్స్ ఏది యూజ్ చేశారు? టెర్రాఫార్మ్ యూజ్ చేశారు, క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేశారు, ఫోటో 3 యూజ్ చేశారు. ఈ 3 టూల్స్ యూజ్ చేసి మీరు ఆటోమేషన్ చేయొచ్చు CI/CD పైప్లైన్. ఓకే, వర్కింగ్ నాలెడ్జ్ సర్వీస్ సిస్టమ్స్ లైక్ MySQL ఇన్డెప్త్ గా చేశారు డెమోస్ మీరు దాని ప్రాజెక్ట్స్ మీద. ఓకే, you have exposure and experience also. Working in shifts 24/7 అంటే 3 shifts లో రొటేషన్ వైజ్ ఉంటాయి అన్నమాట, 8 hours అట్లా. సో ఆ షిఫ్ట్స్ కి వర్క్ capabilities ఉండాలి, అంటే యూ షుడ్ బి కమిటెడ్ ఫర్ దాట్. ఎన్ష్యూర్ 24/7 సర్వీస్ అవైలబిలిటీ ఆఫ్ క్లౌడ్, అంటే ఈ పర్టికులర్ స్కేలబిలిటీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ సెటప్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు మీట్ అవైలబిలిటీ ఆఫ్ క్లౌడ్ ఆల్సో. Address reported issues and provide root cause analysis. Root cause analysis అంటే ఇప్పుడు 404 ఎర్రర్ వచ్చింది అనుకో, ఒక URL ఇచ్చి సైట్ రాబోతుంది, దానికి ఏంటి ఏమైంది వచ్చే AWS లో ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద రూట్ కాజెస్ ఫర్ దాట్? మేబీ సెక్యూరిటీ గ్రూప్ ఏమన్నా ఎనేబుల్ చేయకపోవచ్చు. సెక్యూరిటీ గ్రూప్ అంటే HTTPS HTTP రూల్స్ ఉంటాయి, సెక్యూరిటీ రూల్స్, అవి క్రియేట్ చేయలేదు, అసైన్ చేయలేదు అక్కడ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి, పబ్లిక్ ఇన్స్టిట్యూట్కి. నెక్స్ట్ తర్వాత అంటే సర్వరే రన్ అవ్వకపోవచ్చు, EC2 ఇన్స్టాన్స్ రన్నింగ్ లో లేకపోవచ్చు, EC2 ఇన్స్టాన్స్ డై అయ్యి ఉండొచ్చు, అక్కడ ఆటో స్కేల్ ఉండకపోవచ్చు. ఆటో స్కేల్ ఉంటే ఏమంటే స్పిన్ అప్ చేస్తుంది ఇంకొక EC2 అది. So that kind of root causes you should be capable enough to identify and express and fix them immediately. Understanding of containerization and orchestration technologies such as Docker. నువ్వు ఇప్పుడు వీటిలో ఏ చేసావు? కంటైనరైజేషన్కి ఏ సర్వీస్ యూజ్ చేస్తావు AWSలో, ఆర్కెస్ట్రేషన్కి ఏ సర్వీస్ యూజ్ చేస్తావు? మనము ఈ డాకర్తో పాటు ఇక్కడ కంటైనరైజేషన్కి ECS యూజ్ చేసాము, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఓకే, దానిలో ఏం డిప్లాయ్ చేస్తావు? మన అప్లికేషన్ ఉంది కదా, ఇది వర్డ్ ప్రెస్ సైట్ డిప్లాయ్ చేస్తావు ECS లో. అట్లా EKS లో ఇక్కడ కూడా EKS ఆర్కెస్ట్రేషన్ టూల్లో EKS యూజ్ చేసి మనం ఒక సింపుల్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసాము. Okay, and you are exposed, you have capability of understanding the environments of ECS and EKS, and you can also work with those things, and you have done automation also with Terraform. Am I right? Deployment అప్పుడు Terraform కూడా యూజ్ చేసావు కదా, Terraform scripts కూడా. అవును. Okay, good, very good. So prior experience in setting up applications in cloud environments like AWS or any other cloud platforms. So prior experience in setting up applications. నువ్వు ఆల్రెడీ యూజ్ చేసావు అప్లికేషన్స్, PHP అప్లికేషన్ డిప్లాయ్ చేసావు, వర్డ్ప్రెస్ సైట్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసావు, ఇంకా స్మాల్ ఎన్వైరన్మెంట్స్ 2-tier ఆర్కిటెక్చర్ సెటప్ చేసావు, ఇవన్నీ చేసావు అక్కడ మీ కోచింగ్ ప్రాజెక్ట్స్లో, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్స్లో. ఓకే, సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. Strong hands-on knowledge of Linux fundamentals. So yes, you worked very well on Linux, you know the hands-on experience you have. System administration scripting. System administration అంటే ఏమి యాక్టివిటీస్ వస్తాయి దీనిలో? సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ అంటే యూజర్స్ ను క్రియేట్ చేయటం కానీ, యాక్సెస్ అంటే ఎవరికి యాక్సెస్ ఇవ్వాలన్నది,
ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. ఓకే, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ స్కేలబిలిటీ అంటే స్కేలబిలిటీ అదే ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇందాక. దీనిలో డిస్కస్ చేసిందే వస్తుంది. పర్ఫార్మెన్స్ అంటే సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అచీవ్ చేస్తావు? యూజింగ్ ఆటో స్కేల్. వెన్ యు ఆర్ సెట్టింగ్ అప్ ఆటో స్కేల్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు నీకు ట్యూనింగ్ అనేది ఇష్యూ రాదు. ట్యూనింగ్ కి ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో, ఎక్కువ యూజర్స్ వస్తారో, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు స్పిన్ అప్ సమ్ మోర్ రీజన్స్ అనమాట విఐపిసిలో, నెట్వర్క్స్లో, వర్చువల్ నెట్వర్క్స్లో, అంతే కదా. సో ట్రబుల్ షూటింగ్ అంటే ఇప్పుడు ఇది డిస్కస్ చేసాం. ఇక్కడ ట్రబుల్ షూటింగ్ కొన్ని రూట్ కాజెస్ అదే వస్తుంది అక్కడ. రూట్ కాజెస్ ఎప్పుడు వస్తే ట్రబుల్ షూటింగ్ చేసినాక యూ ఆల్సో డిడ్ సమ్ డెమోస్ ఆన్ ట్రబుల్ షూటింగ్ ఆన్ డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో కదా. అవును, రైట్. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్, GIT you worked with GitHub also. You did branching, merging strategies, then build setup and CI/CD experiences. We have discussed these things. We have done all those things. So ఇక్కడ చూస్తే మీకు more than 80% you are qualified for this position, junior SRE అనే దానికి. నువ్వు చేసిన ఎక్స్పీరియన్స్ తో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ డెమోస్ లో, అంటే last 2 years నుంచి you are on internship, and with the internship you have learned it, live tasks, and you have given demos on some of the live tasks. How many projects you have done in AWS? AWS మన సర్వీసెస్లో మనకి దాదాపుగా 20 పైనే ఉన్నాయి, 22 దాకా ఉన్నాయి. 20 పైన అంటే నెంబర్ ఎంత? నీ రెజ్యూమ్లో నెంబర్ నీకు తెలీదా? 22 ఉన్నాయి. 22 AWS లో చేసావు. ఏ సర్వీసెస్ లో చేసావు AWS లో? AWS లో మనం చూసుకుంటే బేసిక్గా EC2 కానీ, లేకపోతే RDS యూజ్ చేసి, ఇంకా S3 బకెట్, ఇంకా లోడ్ బ్యాలెన్సర్స్, తర్వాత ECS, EKS, DevOps, మళ్ళా క్లౌడ్ ఫార్మేషన్ 2. అదే AWS DevOps లో కూడా చేసావు కదా 4 ప్రాజెక్ట్స్. అదే అరౌండ్ 22 వచ్చినాయి నీకు. అందులో ఆటోమేషన్ కూడా ఉన్నాయి అనమాట. ఏ ఆటోమేషన్? టెర్రాఫార్మ్, క్లౌడ్ ఫార్మేషన్, బోటో 3 ఉన్నాయి కదా. బోటో 3 3. Okay, right. With that experience you are qualified for automation also. Okay, so that is the outlook of this job description, to check your qualification and eligibility, to assess your skills anamata. That is the purpose of this call. So let us discontinue this recording.